ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ఈ రోజు పోలింగ్ జరగగా పోలింగ్ కేంద్రాల వద్ద అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు సైతం జరిగాయి. ఎన్నికల ప్రక్రియ జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తెచ్చి భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన పోలింగ్ శాతాన్ని మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి మున్సిపల్ ఎన్నికల యొక్క ప్రక్రియ ముగిసింది. అంటే ప్రస్తుతానికి ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలను పోలీసులు చేపట్టినప్పటికీ కొన్ని మున్సిపల్ పోలింగ్ కేంద్రాల వద్ద చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి మనం చూస్తున్నాము. దాంతోపాటు ఈ యొక్క ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన చర్యలో భాగంగా ఎవరు కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలలో జనగాం మున్సిపాలిటీ 65% పోలింగ్ నమోదు, భూపాలపల్లి మున్సిపాలిటీ 58.81 పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. తొర్రూరు మున్సిపాలిటీలో 70.66% పోలింగ్ నమోదు, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో 74.13 పోలింగ్ శాతం నమోదు, ములుగు మున్సిపాలిటీలో 72.84 పోలింగ్ శాతం నమోదైనట్టుగా, అదేవిధంగా వర్ధనపేట మున్సిపాలిటీలో 77.22% పోలింగ్ నమోదు, నర్సంపేట మున్సిపాలిటీలో 74.71% పోలింగ్ నమోదైనట్టుగా, మహబూబాద్ మున్సిపాలిటీలో 66.62 పోలింగ్ శాతం నమోదైంది. దీంతోపాటు డోర్నకల్ మున్సిపాలిటీలో 73% పోలింగ్ నమోదైంది. పరకాల మున్సిపాలిటీలో చూసుకుంటే 70%, అదేవిధంగా కేసముద్రం మున్సిపాలిటీలో 79.5% పోలింగ్ నమోదు, మరిపేడ మున్సిపాలిటీలో 68.93% నమోదు శాతం ఈ యొక్క పోలింగ్ నమోదైంది. అయితే దీన్ని చూసుకుంటే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చిన్న చిన్న రాజకీయ నాయకుల ఘర్షణలు, అదేవిధంగా ఇక్కడికి వచ్చే ఒక ఓటర్లను ప్రలోభపెట్టే కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు జరిగాయి. దానిని అరికట్టేందుకు పోలీసులు భారీ బందోబస్తు సైతం ఏర్పడిస్తారు. దానితో పాటు ఈ పోలింగ్ కేంద్రంలో అతి కొద్ది సమయాలలో ఈ యొక్క పోలింగ్ను ముగియనుంది. దానితో ఇప్పుడు అంటే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే కొంతమంది ఓటర్లను సైతం వీరు ఇక్కడి నుంచి అంటే ఈ యొక్క త్వరగా ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కూడా పోలీసులు ఇక్కడ చేస్తున్నారు. దానితో పాటు ఇక్కడికి వికలాంగులు, అదేవిధంగా మహిళలు వచ్చేవారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలు, ఎలాంటి